ఉక్రెయిన్లో ఆస్తులు ధ్వంసమవుతున్నాయి, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, విద్య లేదు, దేశం నాశనం అయిపోతుంది. 3 ఏళ్ల నుంచి యుద్ధం, చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇక అక్కడ మిగిలినటువంటి వాళ్ళల్లో ముస్లిం యువతని ఇప్పుడు టార్గెట్ చేసుకుంటుంది ఐఎస్ఐఎస్కే. ఏదైతే ఐఎస్ఐఎస్ క్యూరేషన్ ఉందో వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకొక కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు. యుద్ధ సందర్భంలో కకావికలం అయి ఉంటారు కదా, ఈ యూరప్ దేశాల్లోకి తీవ్రవాదుల్ని త్రూ ఉక్రెయిన్ ద్వారా పంపిస్తున్నారు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళని ఐఎస్ఐఎస్కేలో చేర్చుకుని అటు పంపిస్తుంటే, అట్లాగే ఇతర దేశాల్లో ట్రైన్ అయినటువంటి తీవ్రవాదుల్ని కూడా త్రూ ఉక్రెయిన్ ద్వారా యూరప్ దేశాలకు పంపిస్తున్నారు. ఎట్లాగా ఇప్పుడు యూరప్ దేశాలు వీళ్ళని తీసుకుంటున్నారు కదా, నిర్వాసితులు, ఇది శరణార్థులు అన్నటువంటి పేరుతో, ఉక్రెయిన్ శరణార్థుల పేరుతో ఆ రూట్లో నుంచి పంపిస్తుంటే ఉక్రెయిన్ సైన్యం కూడా సహకరిస్తోంది, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా సహకరిస్తోంది అన్నటువంటి విషయం తాజాగా నాటో దేశం వెల్లడించడంతో బయటపడింది. ఏదైతే జర్మనీ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇస్లామిక్ స్టేట్ కోరేషన్ టెర్రరిస్టులు వెస్ట్రన్ యూరోప్లోకి ప్రవేశించారు. వీళ్ళు అనేక మంది త్రూ ఉక్రెయిన్ ద్వారా వచ్చారు. జిహాదిస్ట్ ఆర్గనైజేషన్స్ యూరప్ని టార్గెట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి. రేపు 2024 ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి వీళ్ళతో ప్రమాదం ఉందన్నటువంటిది నివేదిక ఇచ్చారు.